This is a journey into sound. This is a journey into sound.
तुलसी, माधवी, रोजा, श्रीहरि, रामन, रामाराव, श्रीनिवास, रामानुजरेड्डी, कृष्ण, వీణ, కామేశ్వరి. మృదంగం వాయించిన విద్యార్థులు గురుమూర్తి, శివకుమార్. థ్యాంక్ యూ. Oh
అహర్నిశలు కృషి చేసి దీని ఆవిర్భావంలో పాలు పంచుకున్న ఆద్యుల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఈరోజు మీ ముందు సగౌరవంగా సవినయంగా నిలబడగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భావానికి తొలి రోజుల్లో జస్టిస్ పావులు సాంబశివరావు గారు, శ్రీ ఎస్ కాశీపాండ్యన్ గారు, ఆచార్య తోమాడు దోణప్ప గారు, ఇంకా ఎందరందరో మహానుభావులు కృషి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగువారి కీర్తిని ఘనతను చాటి చెప్పే గొప్ప సంస్థ. కొద్ది సంవత్సరాల అలసత్వం తరువాత తెలుగు భాషకు మళ్ళీ మంచి రోజులు రానున్నాయని నాకు ఆశ కలుగుతోంది. ప్రస్తుత విద్యాశాఖ మంత్రులు శ్రీ కరణం రామచంద్రరావు గారి నేతృత్వంలోనూ మన ఉపాధ్యక్షులు ఆచార్య ఎన్ గోపి గారి కృషి పట్టుదలతో తెలుగు భాషా సంస్కృతుల పరిపుష్టికి ఈ విశ్వవిద్యాలయం ద్వారా అభివృద్ధికి ఎంతో కృషి జరుగుతుందని నాకు నమ్మకం కలుగుతోంది. ప్రస్తుత విద్యాశాఖ మంత్రుల పట్టుదలతో పాఠశాల కళాశాలల విద్యలో తెలుగు భాష బోధనకు సముచితమైన స్థానం గౌరవం దక్కుతుందని ఇప్పుడిప్పుడే నాకు ప్రగాఢమైన విశ్వాసం కలుగుతుంది. 14 సంవత్సరాలు పూర్తి చేసి 15వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో పాలు పంచుకున్న పాలక మండలి సభ్యులు ఈరోజు విచ్చేసినటువంటి శ్రీ ఏ మణి గారికి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీ కృపానందం గారికి, శ్రీ పర్చూరు గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను. గడిచిన 14 సంవత్సరాలు దీని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన నా సహోద్యోగులు, పీఠాధిపతులు, శాఖాధిపతులు, పరిపాలన సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాడు మన ఆహ్వానాన్ని మన్నించి విశ్వవిద్యాలయం మీద ఎంతో అభిమానంతో విచ్చేసిన ముఖ్య అతిథి పెద్దలు, మాన్యులు, గౌరవనీయ విద్యాశాఖ మంత్రులు శ్రీ కరణం రామచంద్రరావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాన్ని అందుకోబోతున్న నాట్యాచార్యుడు, ఆంధ్ర నాట్య శిల్పి, పేరుని శివతాండవానికి రూపకర్త అయిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సౌజన్యంగా కోరుతున్నాను.
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగినాక మా చెవులు రింగుమని మారు మ్రోగినాక నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. రామచంద్రరావు గారికి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సహృదయులు కృపానందం గారికి, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కార గ్రహీత గొప్ప కళాకారులు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారికి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య శివరామూర్తి గారికి, సభలో ఆసీనులై ఉన్న పాలక మండలి సభ్యులు సోదరుడు పరచూరు గోపాలకృష్ణ గారికి, మిత్రులు మణి గారికి, సభలో ఉన్న అధ్యాపక మిత్రులకు, అధ్యాపకేతర సిబ్బందికి, 4వ తరగతి సిబ్బందికి, సాహిత్యాభిమానులకు, మిత్రులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఈనాడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి, సుసంపన్నమైన తెలుగు సంస్కృతి పరిరక్షణకు, తెలుగు ప్రజల మనోరథం మేరకు 1985 డిసెంబర్ 2వ తేదీన ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు అన్నది కేవలం ఒక జాతి జనులకు మాత్రమే చెప్పే మాట కాదు. ఆ జనుల జీవనంలోని అనేక అంశాలు, కథలు, గాథలు, కవిత్వం, భాష, లలిత కళలు ఎన్నెన్నో అనేక తరాల నుంచి మనకు సంక్రమించిన ఈ సంపదను పరిరక్షించి పెంపు చేసే కృషి ఒకే ఛత్రఛాయలో జరగాలన్న దృఢ సంకల్పంతో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు దివంగత డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ మహనీయ వ్యక్తిని ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో స్మరించుకొని నివాళులు అర్పిస్తున్నాము. మన కరతాళ ధ్వనులతో ఆయన స్మరించవలసిందిగా. శ్రమ సంస్కృతికి స్ఫూర్తి ప్రదాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన సంకల్పంతో నా మీద విశ్వాసం ఉంచి ఈ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా నియమించారు. విశ్వవిద్యాలయ అధినేతగా నాకు ఇది తొలి వ్యవస్థాపక దినోత్సవం. విశ్వవిద్యాలయం ఇంతవరకు వరకు చేసింది తక్కువ కాకపోయినా చేయవలసిందే ఎక్కువ అనేది నిర్వివాదం. ఎలాగైనా దీని పురోగమన చక్రాన్ని వేగవంతం చేయాలనే దీక్ష నేను ఉపాధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించిన క్షణమే స్వీకరించాము. ఒక టీమ్ స్పిరిట్తో పనులు ప్రారంభించాము. మొట్టమొదట విశ్వవిద్యాలయ విద్యాత్మక కార్యక్రమం పైన దృష్టి సారించాము. 5 నెలలు ఆలస్యంగా నడుస్తున్న విద్యా సంవత్సరాన్ని పట్టాల వెలికెక్కించడానికి మనందరం ఎంతో శ్రమపడ్డాం. ఈ శ్రమలో నా వేగానికి అనుగుణంగా కథం కలిపిన నా అధ్యాపక మిత్రులకి, నాన్ టీచింగ్ సిబ్బందికి, 4వ తరగతి సిబ్బందికి, వివిధ పీఠాలు శాఖల అధిపతులకు నా కృతజ్ఞతలు ఈరోజు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తున్నారు. తరగతుల వేళలకు హాస్టల్కు ఉన్న లింకును సరిదిద్ది తరగతుల వేళలు మార్చి ప్రతి కోర్సుకు టైం టేబుల్ వేసి ఒక క్రమ పద్ధతిని నిర్దేశించాము. అకాడమిక్ ఆడిట్ సెల్ నెలకొల్పాము. ఖర్చు పెట్టే డబ్బుకు ఆడిటింగ్ ఉన్నట్టే మనం పనిచేసే అకాడమిక్ పనికి కూడా ఒక ఆడిటింగ్ ఉండాలనే సంకల్పంతో యూజీసీ వారి దృష్టితో మనం అకాడమిక్ ఆడిట్ సెల్ వేశాం. తెలుగు విశ్వవిద్యాలయానికి విద్యాత్మకంగా పటిష్టమైన పునాదులు నిర్మించడంతో ఈ ఏడాది చెప్పుకోదగిన మార్పులు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. రాజమండ్రి సాహిత్య పీఠంలో కూడా ఎంఏ కోర్సును పునః ప్రారంభించాం. కళలకు కాణాచి అయిన తెలుగు గడ్డ మీద ఎంతో మంది వృద్ధ కళాకారులు జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్నారు. విశ్వవిద్యాలయం ఇస్తున్న నెలవారీ పింఛను 150 రూపాయలు సరిపోదని భావించి ఉన్న బడ్జెట్లోని బడ్జెట్ను ఏదో విధంగా చదువుకుందామని పింఛను 200 రూపాయలకు పెంచాం. ప్రతి నెల క్రమం తప్పకుండా సకాలానికి ఆ 200 వారి చేతుల్లో పడితే ఎలా ఉంటుందో కవిగా నాకు తెలుసు. కనిపించిన పిల్లలుండి ఈసడింపులకు లోనయ్యే వారికి, దిక్కులేని వారికి ఆ చిన్న మొత్తాన్ని చూస్తే ప్రాణం వస్తుందని అలా చేశాం. మేము ఇచ్చేది 300 మందికి మాత్రమే. ఇంకా 80-90 ఏళ్ల వయసులో ఎటువంటి ఆదరణ లేక అలమటిస్తున్నవారు ఎప్పుడో దరఖాస్తులు పంపి వెయిటింగ్ లిస్ట్ లో ఉండి పింఛన్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. 300 మందికి మించి మంజూరు చేసేటందుకు మా బడ్జెట్ అనుమతించదు. అయినప్పటికీ అటువంటి కళాకారుల అవసరాలు తీర్చడం కోసమే ఈ విశ్వవిద్యాలయం ఉందని నేను చెప్పదలిచాను. బడ్జెట్ పరిమితుల సంఖ్యలను తెంచుకొని త్వరలోనే మరికొంతమందికి పింఛన్ను మంజూరు చేస్తానని చెబుతూ నా సంకల్పాన్ని బలోపేతం చేయాలని పెద్దలు మంత్రివర్యులను నేను కోరుతున్నాను. విశ్వవిద్యాలయం భాషా సాహిత్య సంస్కృతుల వికాసానికి తన వంతు అనేక కార్యక్రమాలు చేపడుతూనే వెలుపల జరుగుతున్న కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు పురస్కారాలు అందజేస్తున్నది. ఇది విశ్వవిద్యాలయంలో లీనమైన అకాడమీల సంప్రదాయం. దాన్ని మేము కొనసాగిస్తున్నాం, మెరుగ్గా కొనసాగిస్తున్నాం. అకాడమీలకు చాలా పరిమితి ఉంది. విశ్వవిద్యాలయం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దది కాబట్టి ఎక్కువ మందికి ఎక్కువ స్థాయిలో ఎక్కువ డబ్బుతో మేము వారిని ఆదుకుంటున్నాం. పురస్కారాల మొత్తం 5,116 ఉండేది. ప్రైవేట్ సంస్థలు ఎక్కువ మొత్తాలను అందజేస్తున్నాయి. అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని నేను వచ్చిన కొంతకాలానికి పురస్కారాల నగదు బహుమతిని 10,116 పెంచడం జరిగింది. విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయి ప్రాంగణం కోసం 4 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన వరంగల్ నడిబొడ్డులో భద్రకాళి చెరువు పక్కన బంగారం ల్యాండ్ మనకు కేటాయించడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన ఇటీవల చేశారు. ఆ పీఠం చేపడుతున్న కార్యక్రమాలకు ఫోర్డ్ ఫౌండేషన్ 86 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ మొత్తం చాలా రోజుల నుంచి అక్కడ స్తబ్దంగా ఉంది ఢిల్లీలో. ఆ మొత్తాన్ని విడుదల చేసేందుకు విశ్వవిద్యాలయం తరఫున చేయవలసినవన్నీ చేశాం. నిధులు త్వరలోనే విడుదలవుతాయని మాకు తెలిసింది. అక్కడ పరిశోధన ఇదివరకే జరిగింది. ఇంకా విస్తృతమైన స్థాయిలో వరంగల్ జిల్లా మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఈ ఫోక్ జానపద గిరిజన పరిశోధనలో మేము మంచి ప్రగతిని సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు అనువాదం అనేది నిపుణులైన వారే చేస్తున్నారు. ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి కంప్యూటర్ ద్వారా అనువాదం చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. మొదటి దశలో 20,000 పదాలతో ఎలక్ట్రానిక్ డిక్షనరీ ముసాయిదా ప్రతిని సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టులో అనంతర దశను కొనసాగిస్తున్నాం. ఈ అటెంప్ట్ అసలు భారతదేశంలోనే మొట్టమొదటిదని నాకు అనిపిస్తుంది. చాలా మంది అడిగారు, ఎవరు అటెంప్ట్ చేసినట్టు లేదు. కానీ అది ఎట్లాంటి ఫలితాలు ఇస్తుందో అనంతర నెక్స్ట్ ఫేజెస్ లో మనకు తెలిసిపోతుంది. ఈ సహస్రాబ్ది మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. గడిచిన సహస్రాబ్ది అంచు మీద నిలబడి ఈ శతాబ్దంలో జరిగిన సాహిత్య ప్రగతిని సమీక్షించాలని సంకల్పించారు. ఈ దృష్టితో రాష్ట్ర వ్యాప్త పోటీ నిర్వహించాలని నిర్ణయించి 2 అంశాలు ప్రకటించాము. ఒకటి, స్వాతంత్రానంతర తెలుగు కవిత, వస్తువు, రూపము, శిల్పం. 2, ఈ శతాబ్ది తెలుగు కథ, తెలుగుదనం. ఈ పోటీలో ఉత్తమంగా ఎంపికయ్యే గ్రంథాలు ఒక్కో దానికి 10,000 రూపాయల బహుమతి ఇవ్వడంతో పాటు వాటిని ప్రచురించే బాధ్యత విశ్వవిద్యాలయమే వహిస్తుంది. వచ్చే జనవరి 31వ తేదీ వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రామాణిక రచన రావడానికి దోహదం చేయాలని నేను ఈ సందర్భంగా సాహితీవేత్తలను కోరుతున్నాను. విశ్వవిద్యాలయానికి ప్రధానమైన మరొక లక్ష్యం గ్రంథ ప్రచురణ. విశ్వవిద్యాలయ ప్రచురణ విభాగం ఇప్పటి వరకు సుమారు 250 ప్రచురణ గ్రంథాలను నిర్వహించింది. ఇంకా అనేక ఉత్తమ గ్రంథాలు రావాల్సిన అవసరం ఉంది. మా బడ్జెట్కున్న పరిమితుల దృష్ట్యా 100 గ్రంథాలు సౌజన్య ప్రచురణలు నేను ఉపాధ్యక్షులు అయిన తర్వాత దాన్ని కొంత బలోపేతం చేయాలని ఆ వింగును
నాకు పర్సనల్ ఉన్న కాంటాక్ట్స్, ఉపాధ్యక్ష పదవికున్న హోదా, ఇవి మనం బయట ఉపయోగించి 100 గ్రంథాలు సౌజన్యపరచుదని ఒక స్కీమ్ పెట్టాము. అది 25,000 రూపాయలు ఉదాహరణ ఎవరైనా ఇస్తే ఒక పేజీ వాళ్ళకి కేటాయించి వాళ్ళని మేము వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేస్తాము. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే అది అవరోధం అయిపోతుంది. ఒక గ్రంథాన్ని స్పాన్సర్ చేస్తే అది అక్షరంగా చిరకాలంగా ఉంటుంది అనే స్ఫూర్తిని వాళ్ళలో కలిగించి ఇప్పటికి మంచి స్పందన వచ్చింది. ఒక పుస్తకం మేము వేస్తే మేము లాభసాటి వ్యాపారం చేసే సంస్థ కాదు. ఒక పుస్తకానికి మేము ఖర్చు పెట్టే డబ్బు 25,000 ఇస్తే ఆ 25,000 మళ్ళీ వస్తే ఇంకో పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి జనరేట్ అయితే చాలు అనే స్ఫూర్తితో నేను ఈ స్కీమ్ పెట్టడానికి మంచి రెస్పాన్స్ ఉంది. అనే పథకానికి రూపకల్పన చేశాము. వదాన్యులు అందజేసే విరాళాలతో 100 ఉత్తమ గ్రంథాలను ముద్రించి తెలుగు పాఠకు సమర్పించాలన్నదే మా సంకల్పం. అంతేకాక విశ్వవిద్యాలయానికి సొంత ఆర్థిక వనరులు తెచ్చిపెట్టే మార్గాలను కూడా అన్వేషిస్తున్నాం. ఇందుకోసం కరస్పాండెన్స్ కోర్సుల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు నిర్వహిస్తున్న MA జ్యోతిషం కోర్సు తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు జర్నలిజంలో BCJ కోర్సు ప్రవేశపెట్టేందుకు సన్నాహం చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి హరికథ, పద్యనాటకం, లలిత సంగీతంలో సాయంకాలం డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నాం. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని భాషా సాహిత్య సాంస్కృతిక పరిశోధనను, విద్యను, పరిపాలనా వ్యవహారాలను ఆధునీకరించే దృష్టితో కంప్యూటరీకరణ చేస్తున్నాం. UGC 9వ ప్రణాళికలో పరికరాలు, పుస్తకాలు, క్యాంపస్ అభివృద్ధి కోసం 65 లక్షలు కేటాయించింది. ఈ డబ్బుతో విశ్వవిద్యాలయంలోని అన్ని శాఖలు కంప్యూటరైజ్ చేస్తున్నాం. 20 లక్షలతో కూచిపూడి సిద్ధాంత కళాక్షేత్రం అభివృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించాం. పార్లమెంట్ సభ్యుల అభివృద్ధి నిధులు, జిల్లా యంత్రాంగం ఇచ్చే నిధులకు తోడు మరికొంత ప్రభుత్వ సహాయం పొంది కళాక్షేత్రాన్ని అభివృద్ధి పరిచే సంకల్పంతో ఉన్నాం. కూచిపూడి నాట్యం, పద సాహిత్యం పేర 15 లక్షలతో ఒక పీఠాన్ని మంజూరు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరాం. దేవస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ పీఠం ప్రారంభించగలిగితే కూచిపూడి నృత్యం, పద సాహిత్య రంగంలో విస్తృతమైన పరిశోధనకు అవకాశాలు ఏర్పడతాయి. ఇటీవలే SC ST సెల్ను ప్రారంభించిన విశ్వవిద్యాలయంలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం రెమెడియల్ కోచింగ్ తరగతులు నిర్వహించబోతున్నాం. ఇవన్నీ నిర్వహించడానికి విశ్వవిద్యాలయానికి తగినన్ని ఆర్థిక వనరులు అవసరమని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. పెద్దలు, మంత్రివర్యులు కరణం రామచంద్రరావు గారికి ఈ విషయాలు నేను మీ అందరి ముందు మనం చేస్తున్నాను. వారి ఆర్డర్తో, కళాబోధంతో స్పందించాలని, ఇది అన్ని విశ్వవిద్యాలయాల లాంటిది కాదని, విశ్వవిద్యాలయమే కానీ దీనికి ఒక ప్రత్యేకమైన విలక్షణత ఉందని, దాన్ని ఉదారంగా చూడమని, మేము సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సెస్ పెట్టుకున్నా వేరే పెద్ద ట్రెడిషనల్ యూనివర్సిటీస్ లాగా డబ్బు సంపాదించారు అంత ఆ లెవెల్లో మేము సంపాదించలేము. మేము సెల్ఫ్ రిలయన్స్గా ఉంటుంది. మా గ్రాంట్ కూడా మీకు మనం చేస్తాను. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వం 7వ పంచవర్ష ప్రణాళికలో 16,14,00,00,000 రూపాయల బడ్జెట్ కేటాయించింది. అంటే ఏటా 4 కోట్ల రూపాయలు అన్నమాట. ఆ ప్లాన్ 7th ప్లాన్. 8వ ప్రణాళిక వచ్చేసరికి వార్షిక బడ్జెట్ 2.5 కోట్లకు దిగిపోయింది. 9వ ప్రణాళికలో 3,25,00,000 అయింది. ప్రస్తుతం 3,75,00,000 మా గ్రాంట్. దానిలో 2,90,000 వేతనాలకే పోతుంది. కూచిపూడి, వరంగల్ పీఠాలు అదనంగా వచ్చి చేరాయి. వాటి ఖర్చులంతా పాత గ్రాంట్ నుంచే భరిస్తున్నాం. సిబ్బంది వేతనాలు రెట్టింపు అయ్యాయి. మీకు తెలుసు, పెంచిన వాళ్ళు మీరే. విశ్వవిద్యాలయంలో అనేక శాఖలు, విభాగాలు ఏర్పాటయ్యాయి. కోర్సులు పెరిగాయి. ఈ బడ్జెట్తో అభివృద్ధి మాట ఏమో కానీ మెయింటెనెన్స్ కూడా కష్టం అవుతుంది. విశ్వవిద్యాలయ ఆర్థిక పరిస్థితిని సానుభూతితో పరిశీలించవలసిందిగా పెద్దలు మంత్రి గారిని మరీ అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తెలుగు విశ్వవిద్యాలయం పట్ల సానుకూలంగా ఉన్నారు. నాకు బాగా తెలుసు. 45 నిమిషాలు ఒక రోజు నాకు మాట్లాడేవారు. సానుకూలంగా ఉన్నారు. వారికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మాన్య మంత్రివర్యులు కరణం రామచంద్రరావు గారు, ముఖ్యమంత్రి గారు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించి విశ్వవిద్యాలయానికి తగిన ఆర్థిక వనరులు ప్రభుత్వం నుంచి అందేలా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన వరకు విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నవన్నీ చేస్తున్నాం. ప్రభుత్వ సహకారం లేనిదే జరగని కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా సుమారు 10 సంవత్సరాలుగా తమ సేవలు అందిస్తున్న ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు, మంచి కళాకారులు. యూనివర్సిటీకి ఈ మామూలు ఈ ఫార్మల్ స్ట్రక్చర్లో రాలేదు. అప్పుడేమో కళాకారుల సేవలు వినియోగించుకొని కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ డిగ్రీల
పద్ధతి వచ్చింది. పాత డిగ్రీలు లేని కళాకారులు ఇప్పుడు డిగ్రీల పద్ధతి వచ్చి ఆ సంధి దశలో వాళ్ళు నలిగిపోతున్నారు. ఇది కళల యూనివర్సిటీలో ఒక వాస్తవం. ఫార్మల్ డిగ్రీస్ కొన్ని లేక కొందరు అట్లాగే 10 ఏళ్ళ నుంచి అట్లాగే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఇంకా రెగ్యులరైజ్ కాలేదు. వాళ్ళు రెగ్యులరైజ్ కావడానికి ఉన్న చోటనే దానికి ఎక్సెప్షనల్గా విలక్షణంగా గవర్నమెంట్ ఆలోచిస్తే తప్ప వారికి న్యాయం జరగదని నేను మనవి చేస్తున్నాను. వారికి రెగ్యులర్ పోస్టులు లేవు, ఆ సమస్యను పరిష్కరించవలసింది. అలాగే దినసరి వేతన సిబ్బందికి కూడా పోస్టుల రెగ్యులర్ మాకు అపారమైన గౌరవం ఉంది. విద్యాశాఖ వచ్చింది. ఇది సరస్వతి అవతారంగా ఆవిర్భవించిన ఈ విశ్వవిద్యాలయాన్ని మీరు దగ్గర నుంచి చూడాలనే ఆశతో మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకో రకంగా కూడా మేము వినియోగించుకున్నామని, అంతేగాని దీన్ని ఎక్కువ ప్లాన్తో మేము పోలేదు. మీ దృష్టిలోనే బలంగా పడాలనే ఆశతో మేము ఇన్ని మాటలు. విద్యాశాఖ కమిషనర్ గారు కూడా ఉన్నారు. అందరి అండదండలు ఉంటుంటే యూనివర్సిటీకి ఇంకా ప్రకాశవంతమైన భాసురమైన కాలం వస్తుందని నేను భావిస్తూ అందరికి పెద్దలు ఈ విశ్వవిద్యాలయాన్ని నన్ను ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. 1999 డిసెంబర్ 2వ తేదీన ప్రదానం చేస్తున్న సందర్భంలో వారిని గురించి సమర్పిస్తున్న పరిచయ ప్రశంస. కళాన్వేషణలో కఠిన పేదరికాన్ని వ్రతంగా గ్రహించి ధైర్యంగా ముందుకు సాగారు. మద్రాసులోని రామకృష్ణ మఠంలో స్వామి శాశ్వతానందజీ సన్నిధిలో గడిపిన రోజుల్లో ఈ రామకృష్ణ గారు తన వ్యక్తిత్వానికి వన్నెలు దిద్దుకున్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ ఆశ్రమవాసంతో ఆ వన్నెకు త్యాగ పరిమళం కూడా అబ్బింది. అటు తర్వాత నాట్య కళా పరిపూర్ణతా సాధనకు పురోగమించారు. మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ ఇలా ఒక్కో గుడికి వెళ్ళి ఒక్కో దేవుని ఆరాధించి తరించినట్లు ఒక్కో గురువుని ఆశ్రయించి వారి అనుగ్రహం పొంది నాట్య విద్యా రహస్యాలను కైవసం చేసుకున్నారు. తొలినాళ్ళ నిర్మల వ్యక్తిత్వం, మలిదశలోని త్యాగ దృష్టి, అనంతర కాలపు నాట్య విద్య, ఈ త్రివేణి హృదయంగమ సంగమమే నటరాజ రామకృష్ణ. నాగపూర్లో బండార రాజాస్థానంలో సంగీత సాహిత్య నాట్య నాటక ప్రముఖుల ఎదుట నాట్యం చేసి అందరినీ మెప్పించి శిరకంపనాలు అందుకున్నారు. ఆ ధ్వనులు ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూ కళ కోసం, కరతాళ ధ్వనుల కోసం ఇంకా ఇంకా లోతులు ముట్టాలనే అభినివేశానికి ఆయుష్ పోస్తున్నాయి. మరాఠా ప్రభు సంస్థానం ఆశ్రయంతో పేదరికం తీరిపోయింది. డిగ్రీలు చేతికందాయి. సాక్షాత్తు ప్రభువు ప్రతిష్టాత్మకమైన నటరాజ బిరుద ప్రదానం చేశారు. అనేక భాషల్లో పాండిత్యం కూడా అప్పింది. నాగపూర్ నుండి నాయకరాజుల సీమ తంజావూరు చేరుకున్నారు. తెలుగు సంస్కృతి స్పర్శను కళ్ళకద్దుకున్నారు. సరస్వతి మహల్లో గడిపారు. దేశంలోని అనేక ప్రాంతాలు పర్యటించి విభిన్న నాట్య శైలులను తరచి చూశారు. అన్నింటా తెలుగువారి నాట్యమే విశిష్టమైనదని భావించారు. ఆ విశిష్టతను మరింత శోధించి మధించి లోకానికి చాటి చెప్పే కృషిని కొనసాగించారు. 1955లో తొలిసారిగా తెలుగు నేల హైదరాబాద్లో నృత్య నికేతన్ను ప్రారంభించారు. ఒకవైపు నాట్యం నేర్పడం, మరోవైపు ఒక ఊరు ఒక ప్రాంతం అని లేకుండా నాట్య కళా పరిశోధన, కూచిపూడి నాట్య శైలికి గుర్తింపు తేవడానికి విశేషమైన కృషి చేశారు. అరుదైన ఆధ్యాత్మ రామాయణ కీర్తనలను, నర్తనను పునరుద్ధరించారు. కాకతీయుల కాలం నాటి పేరిణి శివతాండవాన్ని 700 సంవత్సరాల తర్వాత పునఃసృజనం చేశారు. ఆంధ్రుల లాస్య నర్తనం ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించారు. నాట్యకళపై సుమారు 50 గ్రంథాలు రచించి ప్రచురించి లోకానికి అందించారు. గోల్కొండ సామ్రాజ్యంలో అబ్దుల్లా కుతుబ్ షా కాలం నాటి తారామతి, ప్రేమావతి నర్తకీమణులను చరిత్ర గర్భంలోంచి వెలికి తీశారు. ఆ అమర నర్తకీమణులకు నివాళిగా ఇటీవల స్వర్గధామంలో స్వర్ణ కమలాలు అనే నవల రచించారు. సోవియట్ రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో భారత ప్రభుత్వం తరఫున పర్యటించి భారతీయ పాశ్చాత్య నాట్య కళారూపాలపై తులనాత్మక అధ్యయనం జరిపి పుస్తకం రచించారు. కాళిదాసు కుమార సంభవం ఆధారంగా నృత్య నాటిక రూపొందించి ఉజ్జయినిలో కాళిదాసు సమారోహంలో అద్భుతంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. మరుసటి సంవత్సరం మేఘ సందేశానికి నాట్య రూపం కల్పించి ప్రదర్శించారు. ఆంధ్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై తొలుత నృత్య నాటక రచన చేయటమే కాక శాస్త్రీయ జానపద నృత్య నాటక సంగీత శైలుల్ని మేళవించి అపూర్వ ప్రదర్శన ఇచ్చింది నటరాజ రామకృష్ణ.
విశ్వవిద్యాలయం ప్రచురించిన గ్రంథాల ముఖ్య అతిథులు, మాన్య మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రులు శ్రీ కన్నా రామచంద్రరావు గారికి, విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య ఎన్ గోపి గారికి, విద్యాశాఖ కార్యదర్శి ఇలాంటి విశిష్ట పురస్కార గ్రహీత రామకృష్ణ గారికి నికంటూ ఇది 1852లో తొలిసారిగా అసలైన ప్రతికి ఇప్పుడు ఒక పునర్ముద్రణ జరగడం జరిగింది. 1966లో సాహిత్య అకాడమీ వారు ఒక ముద్రణ వేసిన దాంట్లో లేని అంశాలను కూడా పండితుల కోరిక మేరకు ఆ కొరత తీర్చడానికి అన్నట్టుగా 1882లో ఏ ముద్రిత ప్రతి ఉండదో దానిని ఇప్పుడు పునర్ముద్రణ చేయడం ఇవాళ విశ్వవిద్యాలయం సాధించినటువంటి కనుక. ఎందుకంటే ఒక పరిపాలకుడు ప్రజల మధ్య ఏ విధమైన సదవగాహన వల్ల తన పరిపాలనను సవ్యంగా సాగించగలడు అనడానికి సాక్షి సంతకం సిపి బ్రౌన్. తెలుగు వాళ్లకు అక్షరభిక్ష పెట్టడంతో పాటు అనేక అమూల్యమైన కావ్యాలను భద్రం చేసి పదిలం చేసి ఈనాటి తరాలకు అందించినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్. ఆయన తన చరిత్రలో ముఖ్యంగా ఈ నిఘంటు నిర్మాణంలో ఉండాల్సిన ముందు మాటల్లో చెప్పుకున్నటువంటి అంశాల్లో థామస్ మన్రో గారు నేను కాలేజీ నుంచి బయటికి వచ్చి ఒక మ్యాజిస్ట్రేట్ పదవిని నిర్వహించవలసినటువంటి తరుణంలో ప్రజలతో ఏ విధమైనటువంటి అవగాహనను పెంపొందించుకుంటే తప్ప ఈ పదవి నిర్వహణకు నువ్వు పనికిరావు అని చెప్పినప్పుడు ఆయన అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల వారితో, కవులతో, గాయకులతో, కార్మికులతో, వ్యాపారవేత్తలతో, అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి వారి అనునిత్యం ప్రయోగించేటువంటి ఆ యాసని, ఆ మండలికాన్ని కూడా ఈ నిఘంటులో వారు పొందుపరచడం ఒక విశేషమైనటువంటి విషయం. అందుకే ఈనాటికి కూడా ఎన్ని నిఘంటువులు వస్తూ ఉన్నా కూడా బ్రౌన్య నిఘంటువుకి ఆ ప్రత్యేకత ఉన్నది. దాన్ని వేళ పునరుద్ధరణ చేయడం జరిగింది. అలాగే తెలుగు కథ 97 అనేటువంటి పేరిట ఈ గత 97వ సంవత్సరంలో అనేక రచయితలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రచయితలు రాసినటువంటి అనేక కథలు, కొన్ని వందల వేల కథలు ప్రచురితమై ఉంటే రకరకాల పత్రికల్లో, దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు వచ్చిన వాటిలో ఒక కమిటీ దాన్ని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వాటిలో ఉత్తమమైనటువంటి వాటిగా ఎంపిక చేసినటువంటి 22 కథల్ని తెలుగు కథ 97 అనేటువంటి పుస్తకంగా రూపొందించడం జరిగింది. దీంట్లో మరి పిఎస్ నారాయణ, కలుకొల సదానంద, కొలకలూరి ఈనాక్, ఓల్గా, ఉప్పిలి పద్మ, కొండవీడి సత్యవతి ఇటువంటి ప్రముఖ రచయితలు రాసినటువంటి కథలు ఉన్నాయి. అనేక సమస్యలు ఇవాళ సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సమస్యలనండి, సాంఘిక సమస్యలనండి, వీటన్నింటి మీద ప్రతిఫలించినటువంటి ఉత్తమమైన కథలన్నీ ఇందులో చోటు చేసుకోవడం ఒక విశేషమైనటువంటి విషయం. ఇకపోతే సముద్ర తీరాన ఒక గ్రామ కథ అనేటువంటి ఒక శీర్షికతో ఒక నవల కూడా ఈరోజు ఇక్కడ ఆవిష్కృతం అయి ఉన్నది. ఇది అనువాద నవల. నిజానికి తమిళంలో వచ్చినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉన్నది అన్నమాచార్య రచనలో, పదరచనలో అనేటువంటి అంశంతో కూర్చున్నటువంటి మరొక రచన కూడా ఈరోజు ఆవిష్కరణకు వచ్చుకున్నది. తెలుగు వారికి తొట్టతొలి వాగ్గేయకార రూపం అన్నమయ్య. దాదాపు 5 శతాబ్దాలకు పూర్వమే ఈ సమాజంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలని, సామాజిక రుగ్మతలని శస్త్రచికిత్స చేశాడు తన రచనతో. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి, చండాలుండేటి సరిభూమి ఒకటి, అలాగే రాజు నిద్రించే నిద్ర ఒకటి, అండనే బంటు నిద్ర అది ఒకటి అంటూ ఈ ఆర్థిక అసమానతలను తుడిచివేయవలసినటువంటి ఆవశ్యకతని చాలా అద్భుతంగా తెలుగు వాళ్లకు అందించినటువంటి తొట్టతొలి వేగేయకారుడు అన్నమయ్య. వారి రచనలోని మానవత్వం కూడా ఇవాళ గ్రంథ రూపంలో ఇక్కడ ఆవిష్కృతం అవడం, ఈ 4 గ్రంథాల ఆవిష్కరణకు ఈ వ్యవస్థాపక దినోత్సవ వేదిక
ఒక వాతావరణాన్ని కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పరిచయ వాక్యాలు పలికేటువంటి అవకాశం నాకు కలిగించినందుకు విశ్వవిద్యాలయం వారికి, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ శ్రీ ఆచార్య ఎన్ గోపి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. విద్యాలయం పెద్దలకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక సమాజాలు ఘటిస్తుంది. ఈ రోజున ఈ పురస్కారం జరిగిందంటే ఇంతకాలం నేను తపస్సు చేసిన సరస్వతి యొక్క వరప్రసాదంగా నాకు చిన్నతనంలో రామకృష్ణ విషయంలో పెరిగినందువల్ల మానవునిలో మాధవుని చూడాలని చెప్పి మా స్వామి బోధన చేశారు. అది నేను నేర్చుకున్నాను. తర్వాత గాంధీజీ ఆశ్రమంలో వినోబాజీ, ప్రభాకర్జీ మొదలైన పెద్దల యొక్క సాంగత్యం వల్ల మానవ జీవితంలో దీనజనులకు సేవ చేయడం చాలా గొప్ప విషయం, త్యాగం అని చెప్పి నేర్చుకున్నాను. తర్వాత నేను చదువుకునే రోజుల్లో థర్స్టన్ అని చెప్పి ఒక మహాశయుడు కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి చాలా గొప్ప గ్రంథాలు రాశాడు. అవన్నీ చదివి అవకాశం దొరికింది. తర్వాత వారియర్ ఎల్విన్ అని చెప్పి ఒక క్రైస్తవ మిషనరీ వచ్చి ఇండియాకి గోండులను సంస్కరించాలని చెప్పి అనుకుని వాళ్ళ సంస్కృతి ఎంత గొప్పదని చెప్పి ఆయన గోండులకు కన్వర్ట్ అయిపోయి గ్రంథాలు రాశాడు. అది చదివాను. మెకెంజిస్ కైకేజ్ కూడా చదివాను. వీరి ముగ్గురు కూడా భారతీయులు కారు. భారతదేశానికి వచ్చి భారతదేశ సంస్కృతిని, సంస్కారాన్ని లోకానికి అందించాడు. నా జాతికి నేనేం చేయగలుగుతానని చెప్పి నేను ఆనాడు ఆలోచించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుండి సౌరాష్ట్ర వరకు పర్యటన చేసి భారతదేశం నృత్య కళలను తెలుసుకున్నాను. ఆంధ్రుల యొక్క సాంస్కృతిక వికాసాన్ని తెలుసుకోవాలని చెప్పి కటక్ మొదలుకొని ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా ప్రతి చిన్న విలేజ్ కూడా వెళ్ళి ఆంధ్రుల యొక్క సంస్కృతి, ఆంధ్రుల యొక్క నృత్యము, తెలుగు భాష యొక్క మాధుర్యం, తెలుగు జాతి యొక్క వికాసాన్ని తెలుసుకోగలిగి నేను గ్రంథాలు రచించాను. నా గురించి చాలా విషయాలు చెప్పారు యూనివర్సిటీ వాడికి, అవన్నీ నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. మూడే ముఖ్యమైన విషయాలు మంత్రి వారి ఉన్నారు ఇక్కడ ఒకటి, నేను 50 గ్రంథాలు రాసింది, కానీ ఇంకా 10,000 పేజీల గ్రంథం నా దగ్గర మిగిలిపోయింది. చిత్తు కాగితాలు ఉంది. అది యూనివర్సిటీ వాడికి మీరు ఇస్తాను, కానీ నాకు రాయడానికి మటుకు ఇద్దరిని మీకు సప్లై చేయాలి. అంటే నేను చిత్తుగా రాసి పెట్టుకున్నాను. అది మళ్ళీ దాన్ని గ్రంథ రూపంలో తయారు చేస్తే 200 సంవత్సరాల ఆంధ్రుల యొక్క నృత్య సంస్కృతి, సంగీత వికాసం లోకాన్ని తెలియజేయగలుగుతాం. నేను ఈ గ్రంథాలు చదివి రాసింది కాదు, ఆ విలేజెస్ ఉన్న వృద్ధ కళామూర్తులను కలిసి, కళాకారులు కలిసి వాళ్ళకి సంప్రదాయ రహస్యాలు తెలుసుకొని నేను రూపొందించాను. ఇక రెండవ విషయం, అభినయ కళ అనేది ఆంధ్రులకు సొత్తు అని చెప్పి భారతదేశం అంతా ఒప్పుకుంది. ఆ కళ విషయంలో క్షేత్రయ్య అనే మహాపురుషుడు ఎన్నో రచనలు చేశాడు. నేను సుమారు 300 వరకు పదాలు, జావళీలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సాత్విక అభినయం అంటే ఎలా ఉంటుందో నేను సాధన చేశాను. ఆ సాధన అంతా కూడా నాతో పోకుండా ఎవరినైనా కొంతమంది ఉత్తమమైన కళాకారులు మీరు నా దగ్గర పంపించండి, నేను ఆ విద్య వాళ్ళు చెప్పి ఈ దేశంలో పుట్టినందుకు ఈ తల్లి యొక్క రుణం తీసుకొస్తాను. మూడవ విషయం ఏంటంటే, ఇందాకే వారు చెప్పారు 1 కోటి రూపాయలు ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారని చెప్పి మన సెక్రటరీ గారు చెప్పారు. నేను వారికి చెప్పదలుచుకుంది, భారతదేశం చరిత్రను ఎక్కడ కూడా తన భార్యకి షాజహాన్ లాంటి వారు మహానిర్మాణం చేశారు.
కానీ ఒక మహమ్మదీయ ప్రభువు ఇద్దరు హిందూ స్త్రీలకు నర్తకీమణులకు మహాగౌరవం సంపాదించి తన యొక్క సమాధి పక్కన సమాధిని కట్టి ప్రపంచ చరిత్ర ఎక్కడ కూడా కనిపిస్తుంది. అటువంటిది ఆంధ్రదేశంలో జరిగింది. అది ఆంధ్ర కళాకారులు తారామతి ప్రేమమతి అని జరిగి వారి సమాధులు అబ్దుల్లా కుతుబ్ షా తన సమాధి పక్కన కట్టించడే కాక ప్రేమామతి అనే ఆమె అతనికన్నా ముందు చనిపోయినప్పుడు ఆమె యొక్క సమాధి మీద పర్షియన్ లాంగ్వేజ్లో ఈమె స్వర్గధామూల స్వర్ణ కమలంతో లిఖించారు. ఇటువంటిది నేను హిస్టరీ చదువుకున్నాను కానీ ఎక్కడా మనకు దొరకదు. తర్వాత వారికి ఒక దివ్య నృత్య మందిరం గోల్కొండ వెనకాల కట్టించారు. అది శిథిలావస్థలో ఉంది. 3 సంవత్సరాల నుండి నేను ప్రయత్నం చేస్తున్నాను. తిరుపతిలో వచ్చింది. మన సీఎం గారు ఇంకా ఆ మందిరం మీద ఇంకా దృష్టి పడలేదేమో. అంటే దానికి టైం ఇంకా రాలేదు. 300 సంవత్సరాలు శిథిల మందిరంగా ఉండిపోయింది. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది. నేను కోరేది ఏంటంటే నాకు ఇంకా ఏమి 3 విషయాలు నేను రచించిన రచనలు మీకు ఇచ్చేస్తాను. మీకు ప్రపంచానికి తెలుగు వారి యొక్క సంస్కృతిని తెలియచేయండి. నేను నేర్చుకున్న విద్యను సరస్వతీదేవి నాకు ప్రసాదించిన అభినయ కళను నేను ధారపోస్తాను. ఇంకొకటి ఆ తారామతి ప్రేమామతి వాళ్ళకి దివ్య మందిర బారాదరి దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసి ఇది ఆంధ్రులు ఇంకెక్కడ జరగని విషయంగా మత సామరస్యం తీసుకొచ్చాడు. తర్వాత ఈక్వాలిటీ సొసైటీ తీసుకొచ్చారు. కళకి గౌరవం ఇచ్చారు. వాళ్ళ ఆ సామాన్యమైన నర్తకీమణులు కాదు, కళా తపస్సులు. ఇది మనం ప్రచారం చేస్తే తెలుగు జాతి యొక్క కళా వికాసం క్షేత్రయ రాసిన పదములు ఎలాగ తీసుకోండి అలా నిలిచిపోతే అది మీరు చేయాలంటే ముఖ్యంగా నేను మన మంత్రివర్యులు వైస్ ఛాన్సలర్ గారు అందరికీ నేను చెప్తున్నాను. ఇంతకంటే నేను కోరుకునేది మీరు అది చేయాలి. ముఖ్యంగా వారు మన విద్యాశాఖ మంత్రులు వారు ఎంతో నిరాడంబరంగా మన శాఖని వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే మన వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి గోపి గారు వారు కూడా ఎంతో ఎఫెక్టివ్గా తెలుగు యూనివర్సిటీని అడ్మినిస్టర్ చేస్తున్నారు. ఇవాళ మన పురస్కార గ్రహీత నటరాజ రామకృష్ణ గారు వారి నటనలో ఎంతో వైవిధ్యం ఉన్న మనిషి, మహాకళాకారుడు. వారికి ఇవాళ మనం సన్మానం చేస్తే మరి మనందరి యొక్క అదృష్టం అని చెప్పాలి. అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు శ్రీరాములు గారు, ఇక్కడ వచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, అధ్యాపకులు, విద్యార్థులు, స్నేహితులు. నేను ఇవాళ ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అందరూ కూడా తెలుగు విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో సంస్కృతికి డెడికేట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇది మహత్తరమైనటువంటి ఒక పెద్ద శక్తిగాను గొప్ప ఎడ్యుకేషనల్ సెంటర్గాను అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం కోసం మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రెండవ విషయం, మనకు కొన్ని కళాక్షేత్రాలు పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ పురాతనమైనటువంటి బిల్డింగ్స్ని మనము రెనోవేట్ చేయడానికి భారత ప్రభుత్వం నుంచి మనకి కొంత ఆర్థిక సహాయం రావడానికి సహాయం తప్పకుండా వస్తుంది. దీనికి ప్రపోజల్స్ కనుక మన యూనివర్సిటీ వాళ్ళు పంపించినట్లయితే మన గవర్నమెంట్ నుంచి మనం తప్పకుండా భారత ప్రభుత్వానికి పంపించి కొంత గ్రాంట్ మనం తెచ్చుకుని ఆ గ్రాంట్తో మనం కొన్ని సౌకర్యాలు మన పురాతన బిల్డింగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇటువంటి సదవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఆచార్య ఉపాధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ ఎన్ గోపి గారికి, తర్వాత వారి సహచరులకు, ఇక్కడ మా విద్యాశాఖ మంత్రివర్యులకు, ఇంకా ఈ ముఖ్య అతిథులు, ఇంకా పెద్దలు ఉన్నటువంటి రామకృష్ణ గారు,
అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు సెలవు. ఉపాధ్యక్షులు ఆచార్య గోపి గారు, విశిష్ట పురస్కార గ్రహీత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, కమిషనర్ ఉపానంద గారు, రిజిస్ట్రార్ గారు, సభాసదులు నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నటరాజ రామకృష్ణ గారిని విశిష్ట పురస్కారం ఇచ్చే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అత్యుత్తమమైన మరొకరాని దినంగా నేను భావిస్తాను. ఇందులో సందర్భం కూడా విశ్వవిద్యాలయం స్థాపించబడి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగుతున్న శుభతరుణం. అందులో ఈ విశ్వవిద్యాలయం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్వప్నానికి రూపకల్పన. వారు వివిధ రంగాల్లో నిష్ణాతులై రాజకీయాల్లోకి వచ్చి అప్రతిహతమైన ఒక నూతన విధానంలో ఒక పార్టీని నెలకొల్పి 9 మాసాల్లోనే పార్టీ ఆవిర్భవించిన 9 మాసాల్లోనే అధికారాలకు వచ్చి ఒక చరిత్రను సృష్టించిన మనది. అదే మాదిరిగా సినిమా రంగంలో, కళారంగంలో తనకు తానే సాగి ఆయన నిరూపించుకున్న మహానుభావుడు. ఆయన ఆలోచన సరళికి రూపకల్పన ఈ విశ్వవిద్యాలయం. ఆయన లక్ష్యాల గురించి, ఈ విశ్వవిద్యాలయం చేయవలసిన వివిధ విశిష్ట కార్యక్రమాల గురించి ఆచార్య గోపి గారు సవివరంగా సెలవించినారు. తెలుగు భాషా సంస్కృతులను పునరుద్ధరించి భారత దేశ గత వైభవాన్ని పునరుద్ధరించవలసిన గురుతర బాధ్యత, కళలకున్న ప్రాశస్త్యాన్ని, సాహిత్యానికి ఉన్న విశిష్టతను మళ్ళీ పునరుద్ధరింపచేసి గురుతర బాధ్యత ఈ విశ్వవిద్యాలయం మీద ఉన్నది అనేది సుస్పష్టంగా మనకు అవగతమవుతున్నది. ఆ లక్ష్య సాధన వైపు ఇక్కడ ఉండే పాలక మండలి కానీ, ఉపాధ్యక్షులు కానీ కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నారు. మరి బాధారిష్టలు తొలగి ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగుతున్నది కాబట్టి గతంలో ఉన్న ఇబ్బందుల ద్వారా అనుభవాన్ని సంతరించుకొని అటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవడానికి కావాల్సిన ప్రతిపాదనలు కూడా ఎన్నో సవివరంగా వారు వివరించినారు. అన్నిటికీ మూలం ధనం. ఆ విషయంలో సున్నితంగా ప్రభుత్వం చేయవలసిన గురుతర బాధ్యతను వారు చెప్పగానే చెప్పినారు. మొదలిచ్చిన దానికంటే తగ్గుతున్నది అని అన్నారు. కనుక ప్రభుత్వ పరంగా వీలైనంత అధిక మొత్తంలో ఈ విశ్వవిద్యాలయ స్థాపన ఏ లక్ష్యం మార్గాన్ని మా ఉపానందం గారు సెలవించినారు. అదే మాదిరిగా ఏ వనరుల నుంచి ఎంత ఆర్థిక మొత్తాలను అధికంగా సంపాదించగలిగితే అంతగా సంపాదించి పెట్టి ప్రభుత్వ పరంగా కూడా వీలైనంత అధిక మొత్తంలో నిధులు కేటాయించి ఈ విశ్వవిద్యాలయం ఎక్కువ కార్యక్రమాలు చేపట్టి లక్ష్య సాధన వైపు త్వరితంగా పురోగమించడానికి, లక్ష్య సాధనలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకోవడానికి కావలసిన అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి నా వంతు సహకారాన్ని నిలవేళ అందిస్తానని, ప్రభుత్వ పరంగా నిధులను పెంచడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి డబ్బు లేనిదే కార్యక్రమం సాగదు. అందులో నటరాజ రామకృష్ణ గారు కూడా 3 చాలా అనుభవాన్ని గడించుకొని వారే సాటి నిరూపించుకొని 3 కోరికలు మన ముందు ఇచ్చినారు. ఆ లక్ష్య సాధన మరి ఈ విశ్వవిద్యాలయం పక్షాన చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది.
పుస్తకాన్ని అందిస్తే చేయడం బహుశా పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైనాయి. మిగతా కోరికైతే వారు చేయాల్సిందే. మరి విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను పంపమంటున్నారు. అది చాలా సమంజసమైన కోరిక. దానిలో పెద్ద ఇబ్బందులు లేవు, ఆర్థికపరమైన వసతులు అంతకంటే లేవు. వారు ఉచితంగా చెప్తామంటున్నారు, విద్యార్థులు పంపమంటున్నారు. కనుక ఈ మూడు లక్ష్యాలను కూడా తప్పకుండా సాధించడానికి ప్రభుత్వ పరంగా ఒకటి కృషి చేస్తే, రెండవది ఆర్థిక పుస్తక గ్రంథం యొక్క ప్రచురణకు సంబంధించిన ఆర్థిక ఉన్నది. మరి ఇది వారం 10 రోజుల్లో మా గోపి గారు రెండవసారి ఇక్కడికి వచ్చే అవకాశాన్ని నాకు కల్పించినారు. ప్రతిభా పురస్కారాలు ఒకటైతే విశిష్ట పురస్కారం ఇంకొకటి. సరే, ప్రజలందరినీ కలవచ్చు, మీ అందరి అనుభవాలను పంచుకోవచ్చు, కొంతకాలం గడపవచ్చు అనే లక్ష్యంతోనే ఈ సమావేశానికి రావడం జరిగింది. అభివృద్ధి కోసం కంకణపత్రులు ఉన్నాయని ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, దాన్ని వినియోగించుకోవడానికి పాలక మండలి కానీ ఉపాధ్యక్షులు కానీ ఒక పట్టుదలతో కృషి చేయాలని మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనకు విద్యార్థులందరూ కూడా ఈ విశ్వవిద్యాలయానికి వన్నె తెచ్చే మాదిరిగా, పేరు తెచ్చే మాదిరిగా వసతులను సమకూర్చిన మరి విద్యార్థుల్లో ఆ ఉత్సాహం పట్టుదల లేకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి అటువైపు విద్యార్థులందరూ కూడా పట్టుదలతో కృషి చేయాలని, ఈ విశ్వవిద్యాలయానికి మంచి భవిష్యత్తు తేవాలని మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. వర్ణన సమర్పణకు ముందు రిజిస్ట్రార్ ఒక ప్రకటన చేస్తారు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారికి విశిష్ట పురస్కారాన్ని అందజేసిన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రులు మాన్య శ్రీ కరణం రామచంద్రరావు గారికి విశ్వవిద్యాలయ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ప్రముఖ కవి, పరిశోధకులు, మా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య గోపి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శ్రీ కుమారన్న ప్రముఖ నాట్యాచార్య కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ శివరామూర్తి గారికి, విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులకు, పీఠాధిపతులకు, మీడియా ప్రతినిధులకు, సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శించిన అధ్యాపకులకు, విద్యార్థులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ సభా కార్యక్రమం ముగిసిందని